శాస్త్ర టెస్ట్లన్నీ అయిపోయా? అయిపోయాయి బావా. ఇప్పుడు రిపోర్ట్స్ వస్తాయి. నేను ఆడిన నాటకం బయటపడుతుంది. బావ ఖచ్చితంగా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతాడు. శాస్త్ర ఏమైంది నీకు ఇప్పుడు? ఏం లేదు బావా. ఇప్పుడు రిపోర్ట్స్ వస్తాయి. శాస్త్రతో నేనే తప్పు చేయలేదని ఖచ్చితంగా తెలుస్తుంది. కల్లో కూడా కనకానికి అన్యాయం చేయననే నమ్మకం నిలబడుతుంది. కాసేపట్లో బావకి నిజం తెలుస్తుంది. నన్నింటి నుంచి గెంటేసి ఆ లక్ష్మిని ఇంట్లోకి తీసుకెళ్తాడు. నాకు అసలు గర్భసంచి లేదని తెలిస్తే మా ఇంట్లో కూడా అందరూ బావని లక్ష్మిని భార్య భర్తల్ని చేసేస్తారు. నా కళలన్నీ సర్వనాశనం అయిపోతాయి. డాక్టర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం బాంబు పేలుస్తుందో ఏంటో. దేవుడా, ఏం చేయాలి ఇప్పుడు? విహారీ అండ్ సహస్ర, కంగ్రాచులేషన్స్. తనకి 2వ నెల. బేబీ చాలా హెల్దీగా ఉంది. తను కూడా పర్ఫెక్ట్ గా ఉంది. బట్ బీ కేర్ఫుల్ విహారీ. విహారీ, చెప్పింది అర్థమైందా? అర్థమైంది డాక్టర్. సహస్ర, కొన్ని టాబ్లెట్స్ రాశాను. బేబీ గ్రోత్ కోసం అవి వాడండి. ఓకే డాక్టర్. ఓకే, ఆల్ ది బెస్ట్ విహారీ అండ్ సహస్ర. సరే డాక్టర్, మేము వెళ్ళొస్తాం. ఓకే, బట్ బీ కేర్ఫుల్. తనని జాగ్రత్తగా చూసుకోండి. శాస్త్ర రావాలా? పద బాబా.